ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములోని పద్యాలకు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 130 వచనం. వెండియున్ కృష్ణుండు కౌరవ పాండవ బండనమునకం తోడ్పడి రాజన్యుల న్యూన్యం ఆశ్చర్యోత్సాహ సమేతులై సైనిక పాదఘట్టనంబుల ధరాచక్రంబు కంపింప అసమాన్యంబులైన శంఖ బేరీ ప్రముఖ తూర్య ఘోషంబులు నింగిమృంగ దురంగ మరింక సముద్ధూత ధూళి పటల పరిచ్ఛన్న భానుమండలములంగా చనుదెంచి కురుక్షేత్రంబున మోహరించిన ఉభయ పక్షంబులంతను మాడి అఖిల రాజ్యంబ వైభవ మధోన్మత్తుండైన సుయోధనుండు అఖిల రాజ సమక్షమున కర్ణ శకుని దుశ్శాసనాదుల దుర్మంత్రంబున నిరంతమునన్ కుంతీనందునలకి కుశేసిన దోషంబునం చేసి సంగరంగంబున భీము గదాఘాతంబునం తొడలు విరిగి పొడమింపడి గతాయు శ్రీ విభవుడై ఉండ సూచనం కదా పరితుష్ట చిత్తుండనగుదున్ అని అపరిమిత బాహుబలోత్సాహులైన భీష్మ ద్రోణ భీమార్జునుల చేత అఖిల ధరాధిపతులను అష్టాదశాక్షౌహిణి బలంబులను తోడం దునిమించి మరియు స్వసమాన బలులైన వీరుల జయింప ఎంత వారులకైన ఎరదని మధుపాన మద విఘూర్ణిత తామరల వచనలై వర్తించు యాదవుల అన్యోన్య వైరంబులు కల్పించి పూరించి ఇతరేతర కరాఘాతంబుల హతులై తనను కలిసిన కాని భూపారం పొడగదని చిత్తంబున తలంచి అంత ధర్మనందనునిచే నిస్సపత్నంబగు రాజ్యం పూజ్యంబుగా చేయించుచు మర్చులకు గతమిలైన ధర్మపదంబులు చూపుచు బంధుమిత్రులకెల్లా పరితోషమును అందించుచు తత్పరోషంబున వారి వంశమును ధరింపదలంచి అభిమన్యు వలని ఉత్తరయందు గర్భంబు నిలిపి గురుతనయ ప్రయుక్తమహిత బ్రహ్మాస్త్ర పాతంబున గర్భదలనంబు కాకుండా అర్భకుని రక్షించి నిజ పదారవింద సేవారతుండైన ధర్మసుతుచే కీర్తిని ప్రతాపంబుల నిబటిల్లందు ఉరంగ మేధంబులు ముడుసేయించి వెండియు. భావము. దుర్యోధనుడు సమస్త మహీరాజ్య మహాసంపత్తి వలన మదోన్మత్తుడయ్యాడు. కర్ణాశకుని దుశ్శాసన దురాలోచనలు దుర్బోధలు తలకెక్కి తెగనిక్కి పాండవులకు ఎడతెగని ఎన్నెన్నో ఎగులు చేశాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా సంగ్రామంలో భీముని ప్రచండ గదాఘాతంతో తొడలు విరిగి ప్రాణాలు సురిగి రాజ్యం పోయి ప్రతిష్ట కోల్పోయి భూమి మీద పొరలాడుతున్న రారాజును చూడాలని వేడుక కలిగింది. శ్రీకృష్ణుడికి కౌరవ పాండవుల పోరాటం నిశ్చయమైంది. ఉభయ పక్షాల రాజులు పెచ్చు పెరిగిన మత్సరంతో ఉరకల వేసే ఉత్సాహంతో కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధులై నిలిచారు. సైనికుల పాదఘట్టనలకు భూమి కంపించింది. శంఖధ్వానాలకు బేరీ పటాహాది వాద్యధనులకు ఆకాశం దద్దరిల్లింది. గుర్రాల డెక్కల దుక్కిడికి రేగిన పరాగ పటలాలు సూర్యమండలాన్ని కప్పివేశాయి. ఒకరి చేతిలో మరొకరు చొప్పని తనలో చేరితే తప్ప భూభారం తగ్గదు అనుకున్నాడు శ్రీకృష్ణుడు. అపార పరాక్రమోపేతులు అపరమితోత్సాహ సమేతులైన భీష్మ ద్రోణులను ఒక పక్షంలోను భీమాదులను ఒక పక్షంలోను నిలిపి మధోన్మతులైన మహీపతులతో పాటు 18 అక్షౌహిణి సైన్యాన్ని సైతం చంపించాడు. తనతో సమానమైన గల యాదవ యోధుల్ని జించటం ఎంత బలవంతులకైనా సాధ్యం కాదు. అందువల్ల మద్యపానం వల్ల మత్తెక్కి గిరగిరా తిరుగుతూ ఎదబడిన కన్నులతో కన్ను మిన్ను కాని ఎదుబిడులకు వారిలో వారికి వైరాలు పెట్టి పోరాటాలు పుట్టించి తుదకు అందరినీ తుదముట్టించాడు. అలా అన్యోన్యం కుట్టుకొని మరణించి తనలో చేరితేనే కానీ భూభారం తగ్గదని భావించిన వాసుదేవుడు ధర్మరాజుచే నిష్కంటకమైన రాజ్యాన్ని ప్రశంసనీయంగా పాలింపజేశాడు. మానవులకు ఆవశ్యకాలైన ధర్మ మార్గాలను ప్రతిష్ఠించాడు. బంధువులకు మిత్రులకు పరమానందాన్ని కలిగించాడు. పాండవ వంశాన్ని నిలుపదలిచి అభిమన్యుడి అర్ధాంగి అయిన ఉత్తర గర్భాన్ని రక్షించాడు. అశ్వత్థామ ప్రయోగించిన అమోఘమైన బ్రహ్మాస్త్రం వల్ల ఆమె గర్భంలోని అర్భకుడికి హాని కలగకుండా కాపాడాడు. తన చరణ కమల సేవాపరాయణుడైన ధర్మతనయుడు ధర్మరాజు పేరు ప్రతిష్టలు శౌర్య సాహసాలు పరిటతం అయ్యేలా ఆయన చేత 3 అశ్వమేధ యాగాలు చేయించాడు. 131 పద్యం.
వలనొప్పలౌకిక వైదిక మార్గముల్ నడుపుచూ ద్వారకా నగరమందున్ అవిదిత ఆత్మీయ మాయా ప్రభావమున నిసంగుడై ఉండి సంసారి పగిదిన్ చెంది కామంబుల చేత విమోహితుండై సుఖించుచు ముదితాత్ముడగుచున్ అంచిత స్నిగ్ధ స్మితావలోకములన్ సుధా పరిపూర్ణ సల్లాపములను శ్రీనికేతనమైన శరీరమునను పాండునందన యదుకుల ప్రకరములన్ లీలన్ కారుణ్యములయన్ పాలించుచుండెన్ ఆర్తరక్షణాచనుండు నారాయణుండు ఆర్తరక్షణాచనుండు నారాయణుండు వలనొప్ప తగిన నేర్పుతో లౌకికమైన వైదికమైన మార్గముల్ పద్ధతులు నడుపుతూ చేస్తూ ద్వారకను నగరము పట్టణము అందులో అభిదిత స్పష్టముగా తెలియని ఆత్మీయ స్వంత మాయ యొక్క ప్రభావముతో నిస్సంగుడు ఎట్టి సంగము లేనివాడు అయ్యి ఉండి సంసారమునవాని పగిదిన్ విధమును చెంది కామమంబులు కోరికల చేత విమోహితుండు బాగా మోహింపబడినవాడు అయ్యి సుఖిస్తూ ముదిత సంతోషించిన ఆత్ముడు మనసు కలవాడు అగుతూ అంచిత చక్కటి స్నేహపూరిత స్మిత చిరునవ్వులతో కూడిన అవలోకనములన్ చూపులను సుధా అమృతము పరిపూర్ణ నిండిన సల్లాపములను చక్కటి సంభాషణలను శ్రీ సౌభాగ్యమునకు నికేతనము నివాసాస్పదము అయినట్టి శరీరముతోనూ పాండునందన పాండవుల యదుకుల యాదవ వంశస్థుల ప్రగరములను సమూహములను లీలగా కారుణ్యము దయ వలయ ఉట్టిపడుతుండగా పాలిస్తూ ఉండెను ఆతులను రక్షించు చనుండు సామర్థ్యము గలవాడు నారాయణుండు కృష్ణుడు భావము భక్త రక్షణ దీక్ష పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ద్వారకాపట్టణములో నివసిస్తూ వైదికములు లౌకికములు అయిన సదాచారాలను సక్రమంగా చక్కగా నిర్వహిస్తూ తన మాయామహత్వం అభివ్యక్తం కాకుండా ప్రవర్తించాడు. ఏమి అంటని వాడే కూడా సంసారిలాగా కోరికలకు ఆకర్షితుడైన వానిలాగా భోగ భాగ్యాలతో నిత్య సంతోషి ఉన్నాడు. సౌందర్య లక్ష్మికి మందిరమైన దేహంతో అతిథించిన దేహంతో చిరునవ్వుల విరిసే అలగంటి చూపులతో అమృతం కురిసే సల్లాపాలతో ఇటు పాండవులను అటు యాదవులను ఆనందింపజేస్తూ కరుణతో పాలించాడు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.